హలో వారియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని కే బాత్. సమర్పించడం అలవాటు చేసుకుంటే మన జీవితం ఎంతో యూనిక్‌గా మారుతుంది. నేను చెప్పేది ముఖ్యంగా యూత్‌కి చాలా హెల్ప్ అవుతుంది వారియర్స్. చాలామంది సమర్పించడం అంటే దేవుడికి మనమేదో ఇస్తున్నట్లు ఫీల్ అవుతారు. నిజానికి సమర్పణ వెనుకున్న పరమార్థం ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ సీ రీజన్ బిహైండ్ ద రియాలిటీ. సమర్పించడం వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. అన్నిటిలోనూ తానే ఉంటూ అంతా వ్యాపించి ఉన్న ఆ భగవంతునికి మనం ఇచ్చేదేముంది చెప్పండి? నాదంటూ ఏదీ లేదు అన్నీ నీవిచ్చినవే తండ్రి అంటూ ఆయన పాదాల ముందు మనకున్న దాంట్లో కొంత తిరిగి ఉంచి కృతజ్ఞత తెలియజేయడమే సమర్పించడం అంటే. ఇది ఆచారం కాదు, ఆత్మశుద్ధి కోసం చేసే ఆధ్యాత్మిక ప్రక్రియ, స్పిరిచువల్ ప్రాక్టీస్. దీనివల్ల మనకేం లాభం అంటారా? అక్కడికే వస్తున్నా. నీ దగ్గర ఎంతున్నా నీది కాదు అని తెలుసుకుని తిరిగి ఇస్తున్నావే, ఇక్కడే నీవు నీ మనస్సుని, దృష్టిని శుద్ధి చేసినట్టు. నువ్వే ఓనర్‌వైతే గర్వం నెత్తికెక్కుతుంది. అదే ఈగోలకు దారితీస్తుంది. సో, ఈ ప్రాక్టీస్ వల్ల ఓనర్‌షిప్ నుంచి థాంక్‌ఫుల్‌నెస్ వైపుకి నీ మైండ్‌ని మార్చావు. సో, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్‌ని తెలుసుకున్నావు. సమర్పణ మనల్ని సవరిస్తుంది. నేను కాదయ్యా నీవే కర్తవని, నాది నేను చేశాను నా అనే అహంకార భావాన్ని విడిచిపెట్టి సేవా భావాన్ని పెంచుతుంది. సో, ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ వల్ల అహంకార త్యాగిగా మారుతావు. భక్తి భావంతో సమర్పణ చేయడం వల్ల మన ఆలోచనలు, మనస్సు శుభ్రమవుతాయి. లోభం, అసూయ వంటి నెగెటివ్ థాట్స్ తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రకృతి ఎప్పుడూ మనకి ఇస్తూనే ఉంటుంది. నిస్వార్థంగా ప్రతిఫలాన్ని కోరకుండా అన్నీ మనకు సమకూర్చుతూనే ఉంటుంది కదా! దానిలో కొంత భాగాన్ని దేవునికి సమర్పించడం ద్వారా మనం ఆ దానయోగాన్ని, సమతాభావాన్ని గౌరవిస్తున్నట్లు. నేచర్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుతున్నట్టు. నిజమైన సమర్పణ అంటే ప్రేమతో కూడిన భక్తి. భక్తితో ఉన్న మనస్సు. మనస్సులో ఉన్న విశ్వాసం, వినయం. ఇవే మనలో ఉన్న భగవంతుడికి కావలసిన వారియర్స్. అంతేగాని విలువైన వస్తువులో, ఆర్భాటమైన పూజలో కాదు. మనస్సు లగ్నం చేయడం, మనల్ని మనం సమర్పించుకోవడం, శ్రమించడం, ఓర్పు నమ్మకంతో నిలబడడం, ప్రతిఫలం ఏదైనా స్వీకరించడం, సమతాభావంతో ఉండడం ఇప్పుడున్న సొసైటీలో చాలా ఇంపార్టెంట్ వారియర్స్. ముఖ్యంగా యూత్ తమ గోల్స్ పట్ల నడిచే దారి పట్ల కాన్షియస్‌గా ఉంటూ ఈ గుణాలను అలవరుచుకోవాలి. ఈ గందరగోళంలో పడి కొట్టుకుపోకుండా నిన్ను నువ్వు గుర్తించి నీ లక్ష్యాల వైపునే గురిపెట్టుకో. మనలో ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్న భగవంతుడికి కూడా కావాల్సింది నీ స్వచ్ఛమైన మనస్సే అని తెలుసుకో. నెక్స్ట్ వీడియోలో స్మరించడం గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.